నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పెన్షన్ పైసలు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే కొత్త పెన్షన్లు అదే విధంగా పెంపు పైన ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇన్నదొక పెన్షన్ వివరాలు తెలుసుకునే ముందు చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఆ వివరాలు ఏంటనేది చూద్దామండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఇక ముఖ్యంగా దళిత బంధు కింద అయితే కారు కొనుక్కొని క్యాబ్ డ్రైవర్గా జీవనోపాధి పొందుతున్నారు. వారి నిరుపేదగా కుటుంబమే అయితే సొంతలు లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారట. కానీ కారు ఉన్నదన్న కారణంతో ఆయనకు ఇందిరమ్మ ఇల్లు ఆర్థిక సాయం పొందేందుకు కూడా అర్హత లేదని అనుమానం కింద ప్రభుత్వం ప్రత్యేక జాబితాలు చేర్చారు. రోజువారీ ఇక ప్రయాణ అవసరాలకు కారు కొనుక్కోవచ్చు, కానీ ఉపాధి రూపంలో క్యాబ్ నడుపుకోవడానికి కారు పొందడానికి ఒకటే కట్టడం, ఇప్పుడు లెక్క కట్టడం ఇందిరమ్మ ఇల్లు పెద్ద ఇక చర్చకు దారితీస్తుందని పథకాన్ని ప్రారంభించేటప్పుడు అర్హతలు అనర్హతల విషయంలో లోతుగా అధ్యయనం చేయకపోవడం వల్ల ఈ గందరగోళం సృష్టించబడ్డాయని చెప్పేసి ఇక ముఖ్యంగా అర్హులే కానీ కారు ఉండడం వల్ల అనర్హులు అనే విధంగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే వేలాది మంది ఇక ముఖ్యంగా దీన్ని ఉపాధిగా మార్చుకున్నారు. కార్ డ్రైవర్గా కావచ్చు, క్యాబ్ డ్రైవర్గా ఉన్న ఊళ్ళో పూట గడపడం కష్టంగా మారిన చాలామంది దీనిపైన మొగ్గు చూపుతూ ప్రభుత్వం దళిత బంధు ఆర్థిక సాయం అనేది అందించినప్పుడు యువత చాలామంది అయితే కారుని అయితే తీసుకున్నారు కదా. అయితే ఇప్పుడు కారుతోనే కిరికిరి అనే విధంగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తం మీద అయితే చాలామంది ముఖ్యంగా పేదలైనందుకు చాలా మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. ఇక ఏదైతే తీరా బిల్లులు చెల్లించే వేళలో కారు కొన్నందున అనర్హులుగా కారంటూ నిలిపివేయడం జరిగిందంటూ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇటీవల కాలంలో ఏప్రిల్లోనే మనకు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు రెండో విడతనే స్టార్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు కదా. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీరలాగైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పాత పెన్షన్లు అనగా 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు, మిగతావి 6016 రూపాయలు అయితే ప్రభుత్వం చేయాలని భావించింది కదా. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత వల్ల ప్రభుత్వం ప్రతి నెల దాటివేసుకుంటూ దాదాపు 2 సంవత్సరాలు అయితే గడిచింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఇటీవల కాలంలోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే కీలక ప్రకటన చేశారు. వృద్ధులకు ముందుగానే 6016 రూపాయలు పెంచి ఇస్తామని చెప్పే ప్రయత్నం చేశారు కదా. త్వరలో ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అధికారులకు ఇక కీలక డాటా అనేది సబ్మిట్ చేసినట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇటీవల కాలంలో అనర్హులు కూడా పెన్షన్లు పొందుతున్నారని తేలడంతో ఇక దాదాపుగా 20 నుంచి 30 వేల పెన్షన్లు తనిఖీ చేస్తే దాంట్లో 2 నుంచి 3 వేల మంది అయితే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు కూడా పెన్షన్ అయితే వస్తుందట. కొంతమంది ఆధార్ కార్డుని ఎక్కువ చేసి వయసు పెంచుకొని పెన్షన్ పొందుతున్నారు. కొంతమంది పాత చిరునామా ప్రకారం తీసుకుంటున్నారు. కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు ఇలా గుర్తించడం జరిగింది. కొంతమంది ఏమో చనిపోయినా కూడా ఆన్లైన్లో అప్డేట్ కాకపోవడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని. ఇక అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు పొందుతున్నారు, ఇటు ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. అటువంటి వారిని తొలగిస్తున్నారు అనమాట. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారు ఏంటంటే ఈ నెల పెన్షన్లు 23వ తారీఖు అయితే ఇవ్వబోతున్నట్లు కూడా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. బడ్జెట్ అనేది దాదాపుగా అనుకూలిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. 6016 రూపాయలు. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి.